ప్లీజ్. నమస్కారం డాక్టర్ సార్. నమస్తే. ప్లీజ్. థ్యాంక్ యూ. శివ. గుడ్ సార్, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా మందులకి యోగా ప్లస్ అయింది. మీరు తొందరగా రికవరీ అయ్యారు. మీ ఇద్దరిని చూస్తుంటే నా ఆత్మ బంధువుల్లో అనిపిస్తున్నారు. మీకో విషయం చెప్పాలి. పెళ్లి విషయమా? కాదు, పోయినసారి రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లో ఆసనాల పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని మా యోగా టీచర్ గారు సరిచేశారు. నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను సార్. సరి చేసుకోవడం కాదు, ముందు డాక్టర్స్ అంతా కాపీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలేమో. అంత లేదులే కానీ కాస్త అర్థమయ్యేటట్టు నిదానంగా రాస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్. మా గుణ ఆల్వేస్ కరెక్ట్ అండి. నా జీవితకాలంలో వృత్తి పట్ల డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళని ఇద్దరిని చూశాను. నన్ను మా గుణానే కదా సార్. ఏంటి నువ్వా? ఏ, నేను డెడికేటెడ్గా పనిచేయనా? మీరిద్దరూ ఒకటేగా, వారి ఆత్మ మీరేగా. బాగా చెప్పారు సార్, యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి ఈ రెండో వాళ్ళెవరు? నాకు యోగా నేర్పే టీచర్. ఓ, అంత డెడికేటెడా సార్? నా బెటర్మెంట్కి తనే సాక్ష్యం. మీరు సర్టిఫై చేశారుగా. మీరు మెచ్చుకున్నారంటే మామూలు విషయం కాదు సార్. నిజాన్ని ఒప్పుకోవడం, అది నలుగురికి చెప్పడం ధర్మం. మా యోగా టీచర్ చాలా మంచి మనిషి, గొప్ప వ్యక్తిత్వం. చిరునవ్వుతో శిక్షణ ఇస్తుంది, శ్రద్ధగా వివరిస్తుంది. ఆమె పలకరింపుతోనే సగం అనారోగ్యం దూరం అవుతుంది. మా అమ్మ ఆపరేషన్ దగ్గర్నుంచి మీ గురించి వేల మందికి చెప్పాను. ఇవాల్టి నుంచి మా యోగా టీచర్ గురించి కూడా చెప్పాలని డిసైడ్ అయ్యాను. మంచి నిర్ణయం సార్. మీలాంటి వాళ్ళు చెప్పటం వాళ్ళకి ప్లస్ అవుతుంది. మీలాంటి వారు అలాంటి యోగా టీచర్ని రికమెండ్ చేస్తే మీ మంచి పేరుకి మరింత మంచితనం ప్లస్ అవుతుంది. పరిపూర్ణ ఆరోగ్యానికి తన యోగా శ్రీరామ రక్ష. మీరు మాలాంటి వాళ్ళ కోసం శ్రమపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని చెప్పాను. వెంటనే మీకు ఇవ్వమని ఇదిగో ఈ బుక్ ఇచ్చింది. నా తరపున థ్యాంక్స్ చెప్పండి. అలాగేనండి, వస్తాను. మంచిది. సార్. థ్యాంక్ యూ. చెప్పరా. ఏంటి వాయిస్ అదలా ఉంది? ఏం లేదులే, నేను పంపించిన మెసేజ్ల గురించి ఆలోచిస్తూ మా నాన్న గురించి ఆలోచిస్తున్నా. నీ ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ వాడు పెద్ద క్యాసినోలా కనిపిస్తున్నాడు. ఎందుకలా అంటున్నావు? ఒక అమ్మాయి ఐడిలో ఫోటో పెట్టి పోస్ట్ పెట్టగానే ఎవరైనా ముందు నీ డీటెయిల్స్ కోసం ట్రై చేయాలి. కొంత కాన్వర్సేషన్ కంటిన్యూ చేయాలి. క్వశ్చన్స్ ఆన్సర్స్ అబ్జర్వ్ చేయాలి. తన మెమరీస్తో మ్యాచ్ చేసుకోవాలి. అవేవీ లేకుండా జస్ట్ రొమాంటిక్ టచ్ ఇస్తూ వస్తున్నాడంటే ఏమనుకోవాలి? అవును
ఉంది కదా, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? నీ బుర్రకు ఏ తడుతుంది ఈ తట్టకపోవడానికి? అయితే మనం వాడిని ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా మీట్ అవ్వకూడదు. అవును, వాడి గురించి మనం ముందు పూర్తిగా తెలుసుకోవాలి. సరే అయితే వాణ్ణి రాని, వచ్చాక మెసేజ్ చేస్తాడుగా, అప్పుడు ఎలా చేయాలో అలా చేద్దాం. ఓకేనా? ఎస్, మన ఎజెండా మీ నాన్న డీటెయిల్స్ తెలుసుకోవడం, ఆయన్ని రీచ్ అవ్వటం, వాణ్ణి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. ఓకే సరే. బాయ్. అమ్మమ్మా, కళ్ళు తిరిగి పడ్డానంటే మళ్ళీ లేచి తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అయినా ఉన్నట్టుండి ఈ అమ్మమ్మ మీద అంత ప్రేమ పొంగుకొచ్చిందంటే నీకు? ఎందుకో తెలియట్లేదు కానీ ఐ లవ్ యూ అమ్మమ్మ. నీ కాస్ట్లీ వైన్ ప్రెజెంట్ చేయాలనిపిస్తుంది. మనసులో ఏదో పెట్టుకుని నన్ను ఇలా పైకెత్తుతున్నావులే గాని విషయం ఏంటో చెప్పవే. మనది ట్రయాంగిల్ లవ్ తెలుసా? ఆ ట్రయాంగిల్ లవ్వా? ఉమ్. నీకు మా అమ్మ ఇష్టం, అమ్మకు నేను ఇష్టం, నాకు నువ్వు ఇష్టం. ఏమే, నేను పెద్దదాన్నే కాని పిచ్చిదాన్ని కాదు. నాతో పనేంటో సూటిగా చెప్పవే. ఇది ఈ ముక్కు సూటితనం అంటేనే నాకు చాలా చాలా ఇష్టం. నాకన్నీ నీ గుణాలే తెలుసా? ఆ సర్లే గాని మ్యాటర్కి రా. అమ్మమ్మ, నేనంటే ప్రాణం అండం నిజమైతే నీ కూతురు పుట్టక నుంచి మా భర్త వరకు నువ్వే సాక్షివి. కాబట్టి మా నాన్న గురించి, తనేం చేసేవారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో, అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెలు ఎవరో వివరంగా చెప్పవా ప్లీజ్? నిజం చెప్తేనే అమ్మమ్మవి, లేకపోతే నాకు నీకు నో రిలేషన్ అంతే. చెప్తానే, తప్పకుండా చెప్తాను. నువ్వంటే నాకు ప్రాణమే, నా బంగారు నువ్వు. మరి చెప్పమ్మమ్మా. నాకేం తెలీదమ్మా, నా వల్ల కాదు. అమ్మమ్మ, భయపడుతున్నావు కదూ? కూతురికి దడిచి నా దగ్గర నిజాలు దాస్తున్నావు కదా, తప్పించుకోలేవమ్మమ్మా. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజం చెప్పాల్సిన రోజు వస్తుంది. త్వరలోనే నీ నోటితో నువ్వే పశ్చాత్తాపడుతూ నిజం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు చూద్దాంలే. ఆ ఫోటోలో ఎవరై ఉంటారు? రూమ్లో ఎవరూ లేరు. ఇదే బెస్ట్ టైం. ఈ బుక్లో ఉన్నది మధు వాళ్ళ నాన్నయ్య ఉంటే మధుకి వాళ్ళ నాన్నని దగ్గర చేయడానికి హెల్ప్ అవుతుంది.